హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బేబీస్కి 9 months ప్లస్ బేబీస్కి హెల్తీగా పెట్టగలిగే ఫుడ్ చూపిస్తున్నానండి. ఇవేంటంటే ముందుగా బియ్యం నానబెట్టుకున్నాను అనమాట. బియ్యం విత్ పెసరపప్పు అనమాట. ఒక 4 tablespoons రైస్ బియ్యం తీసుకుంటే ఒక 2 tablespoons వేయించిన పెసరపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసి పచ్చి బఠానీలండి. మనకి మార్కెట్లో ఈ సీజన్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. వీటిలో ఏంటంటే ఈ పచ్చి బఠానీల్లో విటమిన్స్ ఈ, సి, ఏ ఇంకా మినరల్స్, న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఉంటాయండి. పిల్లలకి డైజెషన్ మంచిగా అవుతుంది. సో ఇవి తీసుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మనం కుక్కర్ పెట్టేశానండి. కుక్కర్ కాకుండా యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపించిన స్టీల్ గిన్నె, కొంచెం అడుగు మందంగా ఉన్న స్టీల్ గిన్నెలో ఇదే సేమ్ ప్రాసెస్ చేసుకుంటే చాలా హెల్దీగా, మనము స్టీల్ గిన్నెలోనే చేస్తాం కాబట్టి హెల్దీగా ఉంటుంది. అండ్ దాంట్లో మనకి పచ్చి బఠానీల్లో, పెసరపప్పులో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్, విటమిన్స్ ఉన్నాయి కాబట్టి హెల్దీ అనమాట పిల్లలకి. సో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ లేదంటే ఘీ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి సీజన్ని చూసుకొని మనము, ఇప్పుడు చలికాలం కదండి, ఘీ అయితే కొంచెం జలుబు చేస్తుందని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర, దాంట్లో ముందుగా మనం మిక్సీ పెట్టి ఉంచుకున్నటువంటి గ్రీన్ పీస్ పేస్ట్ వేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేసి ఒకసారి కలుపుకోవాలి చక్కగా. మనకి ఏం కాదండి, ఇలాగ అడుగంటినట్లు ఉంటుంది. బట్ మనకి వాటర్ పోస్తాం కాబట్టి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట కన్సిస్టెన్సీ. ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి. మీరైతే బాగా వేయించొద్దండి వీటిని, దేన్ని కూడా జస్ట్ అట్లాగా ఆయిల్లో వేసి ఒక 1 minute 2 minutes ఉంచేస్తే చాలన్నమాట. మనం బాగా వేయిస్తే ఏంటంటే దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ పోయి మనకి హెల్దీనెస్ అనేది తగ్గుతుందన్నమాట. సో లైట్గా అలాగ వేయించేసి మనము ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం, పెసరపప్పు వీటిని వేసి మనకి ఎంత సరిపోతుంది వాటర్ అనేది, అంటే మన పిల్లలు కొంచెం గుజ్జుగా పలుచగా తింటారా లేదంటే కొంచెం పొడి పొడిలాడుతున్నా తింటారా అనేది చూసుకొని మీరు వాటర్ వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఒక 5 or 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మీరు తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి అనమాట. నేను యాక్చువల్లీ రోజు స్టీల్ గిన్నెలోనే చేస్తానండి. కాకపోతే కొంచెం అర్జెంట్లో ఉండి ఇలాగ కుక్కర్లో పెట్టేశాను అనమాట. బట్ స్టీల్ గిన్నెలో చేస్తే చాలా హెల్దీ అనమాట, స్టీల్ కాబట్టి. చూసారు కదండి, ఒక 6 or 7 విజిల్స్ వచ్చిన తర్వాత మనము విజిల్ తీసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. చాలా మంచిగా కుక్ అయిందండి. ఇది పిల్లలకి పెట్టేస్తే చాలా హెల్దీ అనమాట. అదే సమ్మర్లో తినిపించినట్లయితే కొంచెం నెయ్యి యాడ్ చేయండి, ఇంకా హెల్దీ. సో మీకు ఇవి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్లో వేసేటప్పుడు పచ్చి బఠానీ పేస్ట్ చేయకపోయినా పర్వాలేదండి. థ్యాంక్ యూ.